కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం హోళగుంద మండల తహసీల్దార్ కార్యాలయం నందు పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు అమానుల్లా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆలూరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చిప్పగిరి లక్ష్మీనారాయణ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎస్సీసీఎల్ మాజీ అధ్యక్షులు లింగంపల్లి రామాంజనేయులు, హత్తెబెల్గల్ ఖాదర్, మాజీ మండల అధ్యక్షులు డేగులపాడు మంజునాథ్, తిమ్మప్ప, ఎంఆర్పీఎస్ నాయకులు బాపురాం, మోషే, మొలగవెల్లి రామాంజనేయులు, జిలాని, అరవింద్ కుమార్, వరకుమార్, తిమ్మప్ప, నవీన్, లింగప్ప, రమేష్, హెచ్ వెంకటేష్, వీరాంజనేయులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభుత్వానికి తెలియజేస్తారని ఆశిస్తున్నాం. పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలనే డిమాండ్తో కూటమి ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేయడానికి హోళగుంద మండల తహసీల్దార్ కార్యాలయం ముందుకు వచ్చినటువంటి రైతు కూలీలు, ప్రజా సంఘాల నాయకులు, కాంగ్రెస్ వాదులకు, ప్రజాస్వామ్యవాదులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఎన్నికల్లో ఎన్నో హామీలు ఇచ్చి కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. మనమందరం చూస్తున్నాం. ఇప్పుడు అధికారంలోకి వచ్చి 5 నెలలు అయింది. ఎన్నికల్లో హామీలో భాగంగా కరెంటు ఛార్జీల విషయంలోన చంద్రబాబు నాయుడు గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు విద్యుత్ ఛార్జీల విషయంలో మేము ఏ ఒక్క పైసా కూడా పెంచమని చెప్పి ఆ రోజు మాట ఇచ్చినారు. మరి ఆ మాట 5 నెలలకే మాట వెనక్కి తీసుకొని విద్యుత్ ఛార్జీలు పెంచి ఎంతో భారాన్ని ప్రజలపై మోపాడనే సంగతి ప్రజలకు తెలియజేయడానికే నిరసన కార్యక్రమం అనే విషయాన్ని కూడా నేను మీడియా ద్వారా గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే రైతులు ఇప్పటికే చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. రైతులపై మరింత భారం మోపి రైతులను ముంచే ప్రయత్నం చేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం. ఈరోజు ఎన్నికల్లో భాగంగా ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయలు ఇస్తానన్నది ఈ కూటమి ప్రభుత్వం. మరి ఆ హామీని ఇంతవరకు ఎక్కడ కూడా మాట మాత్రం కూడా మాట్లాడడం లేదని చెప్పి మీ దృష్టికి తీసుకొని వస్తుంది. ఇంకొక విషయం, తల్లికి వందనం. ప్రతి పిల్లవాడికి అకౌంట్లోకి 15,000 రూపాయలు వేస్తానని చెప్పి ఇంకొక 4 నెలల్లో సమ్మర్ హాలిడేస్ వస్తాయి. మరి ఇంతవరకు ఆ విషయం గురించి కూడా ఇంతవరకు ప్రభుత్వంలో చలనం లేదు. ఎందుకంటే లేనిపోని హామీలని చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఈరోజు జగన్ వ్యవస్థలన్నింటినీ జగన్ గారు నిర్వీర్యం చేసిపోయినాడు. ఆర్థిక వ్యవస్థ చాలా చిన్నాభిన్నం అయిపోయింది. కాబట్టి మేము ఇవ్వలేము అని నోటితో చెప్పుకుండగానే ప్రతి ఒక్కటి ఆ హామీలు నెరవేర్చక ముందే మళ్ళీ భారం మోపే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మేము ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ కానీ ప్రజా సంఘాలు కానీ మేము పోరాడాలా, ప్రజలకు అండగా నిలబడాలి. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి అందరూ మద్దతు ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మిత్రులారా. ఇంకొక విషయం, హోళగుందలో చాలా సమస్యలు ఉన్నాయి. హోళగుందలో హాస్పిటల్ ఉంది. ఆరోగ్య పరిస్థితి చూడడానికి డాక్టర్ పగలంతా ఉంటారు, ఈవినింగ్ సాయంత్రం అయితేనే వారు ఇళ్ళకి వాళ్ళకి వెళ్ళారు. రాత్రిపూట ఏదన్నా ఆరోగ్య పరిస్థితి ప్రజలకు జరిగితే ఎవరు ఉండాలి ఇక్కడ? కాబట్టి ఖచ్చితంగా హాస్పిటల్కి 2 డాక్టర్లని నియమించాలా, రాత్రి పగలు 24 గంటలు పనిచేసే విధంగా చేయాలని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని, జిల్లా అధికారులకు విన్నవిస్తున్నాం. అదేవిధంగా రైతులకు 20,000 రూపాయలు రైతు భరోసా ఇస్తామన్నారు. రైతు భరోసా ఎప్పుడు ఇస్తారో కూటమి ప్రభుత్వం తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రజల సమస్యలు ఎన్నో తీరుస్తామని చెప్పి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని ప్రజలకు వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకుంటుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మేము ఈ పెంచిన విద్యుత్ ఛార్జీలపై మాట వెనక్కి తీసుకొని యథావిధిగా కొనసాగించే వరకు మేము పోరాడతామని చెప్పి కాంగ్రెస్కు అండగా ప్రజా సంఘాలు, రైతులు నిలబడాలని చెప్పి సందర్భంగా మేము అందరికీ విన్నవిస్తూ ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేసినాక అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ ఆలూరు ఇన్ఛార్జ్ అయినటువంటి చిప్పగిరి లక్ష్మీనారాయణ గారికి, అదేవిధంగా ప్రజా సంఘాలకు నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఇక్కడ ఈరోజు ధర్నా చేయడానికి ప్రధానమైన కారణం ఏమంటే కరెంటు ఛార్జీలు
దాదాపుగా ఒక 4-5 నెలల నుంచి కరెంటు ఛార్జీలు ఎక్కువ వస్తున్నాయని చెప్పేసి మన చిప్పగిరి లక్ష్మణ దగ్గరికి ప్రజలు రావడము, ఆ సమస్యలపై అన్న మాట్లాడడానికి కూడా ఇక్కడ రావడం జరిగింది. మా ప్రజా సంఘాల డిమాండ్ ఒక్కటే, ప్రజలు సమస్యలు పరిష్కరించాలి. అదేవిధంగా మరి భూ కబ్జాలు జరుగుతూ ఉన్నాయి తహసీల్దార్ ఆఫీసులో. అదేవిధంగా దళితులు భూములు కూడా అగ్రవర్ణాలు ఇక్కడ మార్పిడి చేసుకోవడానికి కూడా చాలా అవకాశాలు ఉన్నాయి. మరి అవన్నిటి మీద ఈరోజు మాట్లాడడానికి అన్నగారు ఇక్కడికి వచ్చి ఉన్నారు. మరి అదేవిధంగా రైతులు, ఈరోజు రైతులు అంటే ఎవరిని మోసం చేసేవాళ్ళు కాదు. మరి ఇక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ ఆఫీస్లో మరి గతం నుంచి కూడా జరుగుతూ ఉంది, మరి ఇప్పుడు కూడా జరుగుతూ ఉంది. మరి రైతులకి కనీసం వాళ్ళు వస్తే ఒక రెస్పెక్ట్ లేకుండా, కనీసం వాళ్ళ యొక్క ఒక మ్యుటేషన్స్ కానివ్వండి, అదేవిధంగా మిగులు భూములు కానివ్వండి, కొన్ని సంవత్సరాల నుంచి తిరిగినా కూడా మరి వాళ్ళకి ఇక్కడ పని చేయనటువంటి ఆఫీసుల్లో మనకి కనిపిస్తూ ఉంది. మరి ఇలాంటి మండి వైఖరి నశించాలి. రైతులకు, అదేవిధంగా దళితులకు మరి స్వచ్ఛందంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పని చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా సూటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా పని చేయలేని పక్షంలో గతంలో కూడా చాలాసార్లు మేము తహసీల్దార్ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది దళితుల సమస్యలపైన, మరి అదేవిధంగా రైతుల సమస్యలపైన కూడా ఇవ్వడం జరిగింది. మరి మేమైతే చెప్పడం అయితే జరుగుతూ ఉంది, మీ చేతుల్లో అయితే పని జరగడం లేదు. కాబట్టి ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం, మేము తహసీల్దార్కి కానివ్వండి, ఎంపీడీఓకి కానివ్వండి, మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సచివాలయం సిబ్బందికి కూడా మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాం, ఖచ్చితంగా మీ అందరి మీద కూడా తొందరలో మరి మిమ్మల్ని మీ ఉద్యోగాలు ఊడికొట్టడానికే మరి ఇక్కడ నుంచి కూడా మన హొలగుంద నుంచి కూడా మేము పాదయాత్ర చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి, అదేవిధంగా గౌరవనీయులైనటువంటి మన ఆలూరు ముద్దుబిడ్డ దళిత నాయకుడు అయినటువంటి చిప్పగిరి లక్ష్మణరావుకి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.